వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ అడగని ప్రశ్న. ఒకానొక దేశంలో ఒక సరస్సుకు సమీపంగా ఒక యువకుడు అతని ముసలి తల్లి ఉండేవారు. తల్లి వయసు మీదది కావడం చేత ఏమంత శ్రమ పడలేకపోయేది. కాని యువకుడు బలాధిక్యుడు, ఎంత పనైనా చేసేవాడు. అతను ఎంత శ్రమ పడినా వాళ్ల గుడిసెలో దరిద్ర దేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది. యువకుడు ఎవరి పొలమో కౌలుకు తీసుకుని పంట పండించేవాడు. భూస్వామికి మాక్తాదానం కొలిచినాక ఆ తల్లి కొడుకులు ఏడాది పొడుగునా తినడానికి కూడా మిగిలేది కాదు. నేను ఒళ్ళు దాచుకోకుండా ఇంత శ్రమ పడినా నా దరిద్రం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు. రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడుని తినివేయసాగింది. దానికి సమాధానం తెలుసుకుంటే గాని వాడికి నిద్రాహారాలు ఉండేటట్లు కనబడలేదు. ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది. పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నట్ట. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెబుతాడట. యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించుకుని తల్లితో చెప్పి పడమటి కొండకేసి ప్రయాణమయ్యాడు. అతడు 7 రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు. ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని, అతను ఎక్కడికి పోతున్నది, ఏ పని మీద పోతున్నది అడిగింది. యువకుడు సమాధానం చెప్పాడు. ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేందుకు చోటు ఇచ్చి మర్నాడు అతను తిరిగి ప్రయాణం అవుతూ ఉండగా, చూడు నాయన, ఆ ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు కూడా సమాధానం తెలుసుకుంటావా? నా కూతురు చక్కని చుక్క, కాని అది ఏనాడు మాట్లాడలేదు. దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా అన్నది ముసలమ్మ. అలాగే అని ఆ యువకుడు మళ్లీ దారి పట్టాడు. అతను మరొక వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడిలిపోయి దారి పక్కన కనిపించిన మరో ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతను ఎక్కడికి వెళుతున్నది, ఏ పని మీద వెళుతున్నది అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రికి యువకుడు ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణం అవుతూ ఉండగా ముసలాయన, చూడు నాయన, ఆ ప్రశ్నల స్వామిని నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది. పూత పూస్తుంది, కాని కాయలు కాయడం లేదు. ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా అన్నాడు. యువకుడు అలాగేనని చెప్పి ముందుకు సాగాడు. కొన్నాళ్లు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కానవచ్చింది. కానీ దారికి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ కనబడింది. దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు. కని చూపు మేరలో దాని మీద ఎలాంటి వంతెన లేదు. ఏమి చేయడమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చుని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తల పైకి లేచింది. దాన్ని చూసి భయపడి యువకుడు చప్పున 4 అడుగులు వెనక్కి వేశాడు. నన్ను చూసి ఎందుకు భయపడతావు కుర్రవాడా? నేను ఎవరికి ఎలాంటి అపకారమూ చెయ్యను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మహాసర్పం అడిగింది. యువకుడు దానికి తన పని గురించి చెప్పాడు. ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగుదు. నేను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు కదా. 1000 ఏళ్లుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో, నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కునరా అన్నది మహాసర్పం. నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కొస్తాను అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకుని వాగు అవతలి గట్టు మీద దించింది. అతడు పడమటి కొండ చేరుకుని పైకెక్కాడు. కొండ మీద అతనికి ఒక అతి పురాతనమైన నగరం కనిపించింది. నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది. ప్రశ్నల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది. యువకుడికి ప్రశ్నల స్వామి వారి దర్శనం తేలిగ్గానే లభించింది. యువకుడు స్వామి ఎదుట సాష్టాంగపడి, స్వామి, నా పక్షాన ఇతరుల పక్షాన తమని 4 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుని పోదామని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు. 3 ప్రశ్నలు మించి సమాధానం చెప్పను. ఎవరి ప్రశ్నలైనా సరే 3 మాత్రమే అడుగు అన్నాడు స్వామివారు. యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగడం మానేసి మిగిలిన 3 ప్రశ్నలు మాత్రం అడిగాడు. స్వామివారు 3ంటికి సమాధానాలు చెప్పారు. యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడు వాగు దగ్గరికి వచ్చేసరికి మహాసర్పం అతని కోసం నిరీక్షిస్తున్నది. ప్రశ్నల స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం. తెలుసుకున్నాను. నువ్వు 2 సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందిట అన్నాడు యువకుడు. ఏమిటా 2 సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది. 1 నన్ను వాగు దాటించడం అన్నాడు యువకుడు. మహాసర్పం అతని వాగు దాటించి 2వదేమిటి అన్నది. నీ నెత్తి మీద మణి ఉన్నదట, అది చీకట్లో ప్రకాశిస్తుందిట, దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు. మహాసర్పం తల వంచి దాన్ని నువ్వే తీసేయి అన్నది. యువకుడు సర్పం తల మీద మణిని పట్టుకుని ఓడలాగాడు. వెంటనే సర్పం గంధర్వుడిగా మారి ఆకాశంలో ఎగిరిపోతూ ఆ మణిని నువ్వే ఉంచుకో అని కేకపెట్టి మబ్బుల వెనకన కనబడకుండా పోయింది. తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయినిలో చేరుకుని,
మీ నిమ్మ చెట్టు కింద బోలెడు వెండి బంగారము పాతి ఉన్నదటండి. దాన్ని తవ్వి తీస్తే చెట్టు కాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు. వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టారు. చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి. కానీ వాటిని బయటికి తీయడం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాన్ని యువతలికి లాగాడు. ముసలాయన కృతజ్ఞతతో, బాబు నీకు చాలా రుణపడి ఉన్నాము. నువ్వు ఎంత పట్టుకుపోగలిగితే అంత వెండి బంగారము పట్టుకుపో అన్నాడు. యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకి ముసలమ్మ ఇల్లు చేరి, మీ అమ్మాయికి తాను పెళ్లాడేవాణ్ణి చూడగానే మాటలు వస్తాయిటమ్మా అన్నాడు. అతను ఆ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటకు వచ్చి, ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది. ముసలమ్మకు కూతురు నోట మాట రాగానే పరమానందమైపోయి, నువ్వే దానికి మొగుడివి నాయన, నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది. యువకుడు ఆ పిల్ల వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. కొడుకు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయాడనుకుని కంటికి మంటిగా ఏకధారిగా అహోరాత్రాలు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది. అమ్మ నీ కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకుని వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు. అతని తల్లి ఆ పిల్లను దగ్గరికి తీసుకుని ముఖం తడివి తలరాచి నా తల్లే అంటూ ముద్దు చేసింది. ఇదిగోనమ్మా మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు. నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన, కళ్ళు కనబడు అన్నది తల్లి. అయ్యో అమ్మ, నీ కళ్ళుంటే నీ కోడలిని ఈ మణిని నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంతో సంతోషించేదానివి కదా అన్నాడు యువకుడు. అతను ఆ మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది. ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్లు స్పష్టమైంది. అందుచేత ఆ యువకుడు అతని భార్య తల్లి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.